దేనికైనా సరే, ఎందుకంటే మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే సస్తాం. మన ఇండియా హిందూ ముస్లిం అంతా భాయ్ శాంతి దేశం గానీ ఉగ్రవాద దేశం కాదు మాది. మన నరేంద్ర మోడీ గారు ఏదైనా చేయాలనుకుంటే ఆయనే చేయాలి. ఎందుకంటే ఆయన నెంబర్ 1 ఇండియాకి లీడర్ ఎవరు అంటే మన నరేంద్ర మోడీ గారు. ఆయన ఏది చేస్తే అది ఆయన మాట మేము కట్టుబడి ఉంటాం. రీసెంట్ గా తెలుసా అండి మీకు పహల్గామ్ లో మొన్న పేపర్ లో చూసామండి, చాలా మంది చనిపోయారు కదా. చనిపోయారు. ఇట్లా భారత ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకుంటే మంచిది అంటారు? మనది శాంతి దేశం, కానీ వాళ్ళు చేయడం తప్పు. అది దానికి మేము కూడా సహించం. ఎందుకంటే మనది శాంతి దేశం కాబట్టి మనది నెంబర్ 1 దేశం. ఎందుకంటే మాకంటే పెద్దలు ఉంటారుగా, వాళ్ళు నిర్ణయిస్తారు. మన నరేంద్ర మోడీ గారు ఏదైనా చేయాలనుకుంటే ఆయనే చేయాలి. ఎందుకంటే ఆయన నెంబర్ 1 లీడర్ కాబట్టి. ఇండియాకి లీడర్ ఎవరు అంటే మన నరేంద్ర మోడీ గారు. ఆయన ఏది చేస్తే అది ఆయన మాట మేము కట్టుబడి ఉంటాం. ఓకే. అంటే ఇప్పుడు మీ ఇంట్లోనే అనకూడదు, మనలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, అలా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి 26 మంది చనిపోయారు. మరి ఎంత బాధ వేసిద్ది, మాకు బాధాకరమేగా. అయితే మేము ఏంటంటే మా శాంతి దేశం కానీ ఉగ్రవాద దేశం కాదు మాది. అయితే దానికి ఏంటంటే ఆలోచించి మన నరేంద్ర మోడీ గారు ఏ స్టెప్ తీసుకుంటే దానికి మేము సహకరిస్తాం. యుద్ధానికి సై అంటే మరి సై అంటారా? దేనికైనా సరే, ఎందుకంటే మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే సస్తాం. మన ఇండియా హిందూ ముస్లిం అంతా భాయ్